పురుషుల లిబరేషన్ ఇంకా జరగలేదు. స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా గ్రేట్ లిబరేషన్ మూమెంట్ అవసరం. లిబరేషన్ అంటే విముక్తి అని, అంటే ఒక విషయం నుంచి ఫ్రీడమ్ పొందటం. హ్యూమానిటీకి గతం నుంచి విముక్తి కావాలి. వేల సంవత్సరాల పాటు జీవితాన్ని లాగేసుకొని తిరస్కరణకు చెందిన అన్ని మతాల ద్వారా, సొసైటీ కండిషన్స్ ద్వారా ఇంపోజ్ చేసిన పనికిమాలిన విలువల నుంచి మనిషికి విముక్తి కావాలి. ప్రీస్టులు, పొలిటీషియన్స్ మనిషిలో విపరీతమైన డివిజన్ క్రియేట్ చేశారు. వారు మీరు మీలా ఉండే వ్యక్తి నుంచి పటిష్టమైన గిల్ట్ రిడన్ వ్యక్తిని సృష్టించారు. మీ జీవితకాలంలో అన్ని ఏరియాస్లను పర్మనెంట్గా మీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి వ్యతిరేకంగా పోరాడేలా క్రియేట్ చేశారు. అది మీ బాడీకి సోల్కి మధ్య, మ్యాటర్ అండ్ స్పిరిట్ మధ్య, మెటీరియలిజం అండ్ స్పిరిచువలిజం మధ్య, ఇలాగ చాలా వాటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేశారు. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటి మధ్య నుంచి మనిషికి విముక్తి కావాలి. జీవితాన్ని రెండు రకాలు జీవించవచ్చు. ఒకటి క్యాల్కులేషన్స్తో, అంటే సైన్స్ పరంగా, టెక్నాలజికల్గా, మ్యాథమెటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా, లేదా కవిత్వంతో, అంటే ఆర్ట్ పరంగా, బ్యూటీ, మ్యూజిక్, లవ్తో జీవించవచ్చు. ఏ చూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాల్కులేషన్స్తో బతికేవాడి జీవితం కష్టాల్లో, ప్రాబ్లంలో మునిగిపోద్ది. అదే ప్రేమతో, మ్యూజిక్తో, డ్యాన్స్తో, బ్యూటీతో, కవిత్వంతో జీవించేవాడు కాన్ఫ్లిక్ట్స్ లేకుండా పీస్గా ఉంటాడు. చిన్నతనం నుంచి కూడా ప్రతి పురుషుడు ఈ ప్రపంచంలో కాంపిటేటివ్గా, ఎఫిషియన్సీ ఓరియంటెడ్గా బిహేవ్ చేసి జీవించడానికి కండిషన్ చేయబడతాడు. అతను ప్రతి ఫైట్లో జాయిన్ అవుతాడు. డబ్బు కోసం పిచ్చుకొక్కలా పరిగెడతాడు. ప్రతి ఒక్క దానికోసం గాడిదలా పనిచేస్తాడు. సక్సెస్, ఫేమ్, గౌరవం, సోషల్ స్టేటస్ కోసం ఎక్కలేని పోటీ పడతాడు. యాజ్ ఎ చైల్డ్గా అతను ఇప్పటికే తల్లిదండ్రులు, టీచర్స్, ప్రీస్టులు, మత పెద్దలు అండ్ అన్ని ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ లక్ష్యాలను, పనికిమాలిన విలువలన్నిటినీ స్వీకరించడానికి నేర్చుకున్నాడు. అంటే చిన్నతనం నుంచి కూడా పురుషులంటే ఇలానే ఉండాలి అని పనికిమాలిన మాటలన్నీ చెప్పి కండిషన్ చేస్తారు. దీనివల్ల ప్రతి ఇండివిజువల్ తన ట్రూ నేచర్ నుంచి, ఒరిజినల్ సెల్ఫ్ నుంచి డీవియేటెడ్ అయిపోతాడు. దీనివల్ల తనలో స్పాంటేనియస్ జాయ్ కెపాసిటీ, చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ని, ప్లేఫుల్ క్రియేటివిటీని పూర్తిగా కోల్పోతాడు. ఈ కండిషనింగ్ వల్ల పురుషుల్లో ఉన్న క్రియేటివ్ పొటెన్షియాలిటీ, లవ్ చేసే కెపాసిటీ, తన జీవితానికి ఉన్న ఫ్యాషను, ఇంకా కొన్ని క్వాలిటీస్ అన్నిటినీ అణిచివేస్తుంది. మీ బాడీ సెన్సిటివిటీ కానీ మీ సెన్సెస్ని ఇన్సెన్సిటివ్గా కానీ డెడ్ అయ్యేలా సొసైటీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. ప్రతి పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఉంటాయి. అవి లవ్, కంపాషన్, కైండ్నెస్ అండ్ ఇంట్యూషన్. ఇవన్నీ పురుషుడు ఎన్నో స్త్రీ లక్షణాలు. ఈ లక్షణాలకు యాక్సెస్ని కోల్పోతారు. ఇవన్నీ కోల్పోయి మిమ్మల్ని పనికిమాలిన రీజన్స్కి, ఏ ఫీలింగ్స్ లేని రోబోలా తయారు చేస్తారు. సొసైటీ మిమ్మల్ని స్ట్రాంగ్ మ్యాన్గా మార్చడానికి నేర్పుతుంది. ఇది యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, మీలో ఉన్న స్త్రీ లక్షణాలైన సాఫ్ట్నెస్, ఓపెన్నెస్, లవ్, కంపాషన్ వీటన్నీ అణిచివేయండి అనే దానికి పర్యాయ పదంగా ఉంటుంది. హౌవెవర్ ప్రతి పురుషుల్లో కూడా ఇన్నర్ స్త్రీ తనలోనే ఉంటుంది. దాని ఓన్ అన్కాన్షియస్ ఫెమినైన్ పార్ట్ అని కానీ, సెమీ అన్కాన్షియస్ అని కానీ అంటారు. ఇది వేల సంవత్సరాల నుంచి తిరస్కరించబడి అణిచివేయబడింది. కానీ మనిషిని మార్చడానికి అన్ని అవుటర్ రెవల్యూషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్నర్ రెవల్యూషన్ టైం. అన్లెస్ ప్రతి ఇండివిజువల్ వారంతటా వారే రోబోటిక్ అండ్ అన్కాన్షియస్గా ఉన్న బిహేవియర్ నుంచి బయటకు వచ్చి సెల్ఫ్ లవ్తో, అవేర్నెస్తో, వాళ్ళ ట్రూ నేచర్కి డీప్ రెస్పెక్ట్తో జీవించడం మొదలు పెట్టాలి. మనిషి తన గురించి అర్థం చేసుకోవడానికి కొత్త సైకాలజీ కావాలంటాడు బోసు. ఒక బేసిక్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఏ పురుషుడు కేవలం పురుషుడు మాత్రమే కాదు, ఏ స్త్రీ కేవలం స్త్రీ మాత్రమే కాదు. ప్రతి పురుషుడు చాలా పురుషుడు అండ్ స్త్రీ కూడా. అలాగే ప్రతి స్త్రీ చాలా స్త్రీ అండ్ పురుషుడు కూడా. పురుషుల్లో స్త్రీ ఉంది, స్త్రీలో పురుషుడు అన్నాడు. ఈ సొసైటీకి కొత్త మనిషి అండ్ ట్రూ మనిషి అవసరం. ఏ కండిషనింగ్ లేని, అణిచివేయకుండా ఉన్న మనిషి, తన ఒరిజినల్ నేచర్తో ఉన్న వ్యక్తి కావాలి. అన్ని ముసుగులు వదిలేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, అన్ని ప్రెడెన్సెన్స్ని, అన్ని హిపోక్రసీస్ని వదిలేసి అతను రియల్గా ఏంటి అని ఈ ప్రపంచాన్ని చూపించే వ్యక్తి కావాలి. ఒక రియల్ మనిషి హానెస్ట్గా, సిన్సియారిటీగా, లవ్ గురించి మొత్తం తెలిసిన, కంపాషన్ గురించి తెలిసిన, ప్రేమగా, కంపాషన్స్తో ఉండే మనిషి నిజమైన మనిషి.